నమస్కారం జే న్యూస్ కి స్వాగతం నేను సుదిత ముందుగా ప్రధానాంశాలు రాష్ట్రమంతటా కన్నుల పండుగగా శ్రీరామనవమి ఉత్సవాలు ఆనందోత్సాహాలతో స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తజనం అనంతపురం జిల్లాలో సిపిఎం పార్టీ రాస్తారోకో హంద్రీనీవాకు 2000 కోట్లు కేటాయించాలని డిమాండ్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక ర్యాంప్ కార్మికుల వినూత్న నిరసన గోదావరి వద్దనే వంట వార్పు నిర్వహించిన కార్మికులు సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఒంగోలులో ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆగ్రహం భక్తజనంతో పోటెత్తిన కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయం స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన డిప్యూటీ సీఎం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్న ఏపీ సీఎం 1300 కోట్లతో పూర్తి చేయనున్నట్లు తెలిపిన చినరాజప్ప ఇక వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నందు వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయం నందు శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ ఆలయం 100 సంవత్సరాల క్రితం చేగొండి అత్యుతరామయ్య జమీందారు వారిచే నరసాపురం కుమ్మర వీధిలో ప్రతిష్ఠింపబడింది తన ఇంటి వద్ద ఉన్న పెంపుడు కుక్కను విషమిచ్చి హత్య చేశారంటూ చిత్తూరు జిల్లా భరత్ నగర్ కు చెందిన చిట్టి పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు 428 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తాను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న డాబర్ మ్యాన్ కుక్కను అతి దారుణంగా విషమిచ్చి చంపారంటూ చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ తన 48 ఏళ్ల సర్వీసులో కనీవిని ఎరుగని ఫిర్యాదు తన దృష్టికి వచ్చిందని చనిపోయిన కుక్కను చిత్తూరు వెటర్నరీ ఆసుపత్రికి పోస్టుమార్టంకు పంపించామని దీనిపై తదుపరి విచారణ కొనసాగిస్తామని ఆయన అన్నారు ఫిర్యాదును స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి సంబంధిత అధికారులకు ఇన్ఫార్మ్ చేస్తూ పెంపుడు కుక్కని ప్రభుత్వ ఆసుపత్రి వెటర్నరీ పోస్ట్ మార్టం నిమిత్తం పంపుకున్నాం కేసు దర్యాప్తు చేస్తాను ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలుపుకున్నాం హంద్రీనీవా ప్రాజెక్టు కోసం 2000 కోట్ల రూపాయలను వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ కార్యకర్తలు అనంతపురం జిల్లాలోని తపోవనం 44వ జాతీయ రహదారిని దిగ్బంధించారు దాదాపు గంట పాటు సాగిన రాస్తారోకోతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి టీడీపీ నాయకులు అనంతపురం జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని సిపిఎం పార్టీ మండిపడింది మనుమడు పుట్టినందుకు చంద్రబాబును అభినందించడానికి సమయం ఉంది కానీ అసెంబ్లీలో జిల్లా అవసరాలను గుర్తించి ప్రస్తావించడానికి జిల్లా ఎమ్మెల్యేలకు మంత్రులకు సమయం లేదా అంటూ సిపిఎం జిల్లా కార్యదర్శి రామ్ భూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రాస్తారోకో చేస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి రామ్ భూపాల్ ఐద్వా నాయకురాలు సావిత్రి నగర కార్యదర్శి నాగేంద్రతో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు ఈరోజు జిల్లాలో సుమారు 1000 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది అదే రకంగా ఇప్పటికే 63 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు జనవరి నుంచి ఇప్పటికే 23 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ రోజు కూడా పత్రికల్లో వచ్చినాయి ఈ రోజు కూడా 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 3 రోజుల క్రితం హల్చల్ చేసిన మహిళపై తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు సంబంధిత మహిళతో తనకు పరిచయం గాని బంధుత్వం గాని లేదని ఆయన పేర్కొన్నారు హల్చల్ చేసే సమయంలో ఎమ్మెల్యేతో మాట్లాడాలంటూ పోలీసు అధికారులను కోరుతున్నట్టు సోషల్ మీడియాలో వీడియో ఉన్నందున ఆ వీడియో నా ప్రతిష్టకు భగ్నం కలిగించేటట్టుగా ఉందని ఎమ్మెల్యే తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఆమె ఎవరో వివరాలు సేకరించాలని ఆమె ఫోన్ చేసిన ఎమ్మెల్యేకు సంబంధించిన వివరాలు కూడా సేకరించాలని పోలీసులను ఎమ్మెల్యే కోరారు పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు దాని మీద కేసు రిజిస్ట్రేషన్ జరిగింది క్షణంలో ఎమ్మెల్యే గారితో మాట్లాడనని చెప్పేసి ఈ యొక్క ఆ వార్త
సోషల్ మీడియాల ద్వారా ప్రసరించడం, అది స్థానిక ఎమ్మెల్యే గారిని అన్నట్టుగా భావించినట్లు రావడం జరిగింది అని స్థానిక ఎమ్మెల్యే గారు మాకు రిపోర్ట్ ఇచ్చారు. అనంతపురం జిల్లా కేంద్రంలో పోలీసులు ప్రవేశపెట్టిన బ్రహ్మాస్త్రంను ఉపసంహరించాలని సిఐటియు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు కలెక్టరేట్ను ముట్టడించారు. కలెక్టరేట్కు ర్యాలీగా చేరుకున్న ఆటో డ్రైవర్లు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేల మంది ఆటో డ్రైవర్లు ఆటోల మీద జీవనం సాగిస్తున్నారు. మనందరికీ తెలుసు, అనంతపురం జిల్లా కరువు జిల్లా. దాదాపు 3 సంవత్సరాలుగా కరువు విలయతాండం చేస్తూ ఉంది. పల్లెల్లో ఈరోజు ఉపాధి లేక పల్లెల నుంచి డిగ్రీలు చదివి పీజీలు చదివి ఈరోజు అనంతపురం నగరానికి వచ్చి ఆటోల మీద జీవిస్తున్నారు. ఇట్లాంటి తరుణంలో ప్రధానంగా 1 సంవత్సరం కిందట ఇదే ఎస్పీ గారు, ఇదే పోలీసులందరూ నంబరింగ్ అని చెప్పేసి ఆటో డ్రైవర్లను దాదాపు 500 నుంచి 1000 రూపాయల వరకు ఆటో డ్రైవర్లను దోచుకోవడం జరిగింది. ఈ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తాం తప్ప ఈ బ్రహ్మాస్త్రాన్ని పోలీసులకు అప్పగించే పరిస్థితి మాత్రం ఆటో డ్రైవర్లు గాని సిఐటియు నాయకులు గాని చేయరని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం ఇసుక ర్యాంపులో కార్మికులకు ఉపాధి కల్పించాలంటూ వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. వంట వార్పు నిర్వహించి గోదావరి వద్దనే చేసిన వంటలను ఆరగించారు. వైఎస్ఆర్ కడప జిల్లా మంగంపేటలో ఏపీఎండీసీ మైనింగ్ కు అనుసంధానమైన వీఎల్సీ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు గత 4 నెలలుగా జీతాలు పీఎఫ్ఓలు ఇవ్వలేదని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయాన్ని ముట్టడించారు వీఎల్సీ కార్మికులు. ఇంజనీరింగ్ కాలేజీ సీఈఓ తమను వేధిస్తున్నాడంటూ విద్యార్థులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కంటిపూడిలో చోటు చేసుకుంది. సీఈఓ శ్రీనాథాచారి గత 2 సంవత్సరాలుగా తమను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని నలంద ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు సత్తెనపల్లి రూరల్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బీహార్ స్టూడెంట్స్ అయిన మమ్మల్ని తెలుగు రాదని తెలిసి తెలుగులో పచ్చి బూతులు తిడుతున్నాడని, అదేమంటే మీ భవిష్యత్తు నా చేతుల్లో ఉందంటూ బెదిరిస్తున్నాడని, అప్పుడప్పుడు కొడుతున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు చదువు పూర్తయ్యేంత వరకు రక్షణ కల్పించాలని, సీఈఓపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. I will tour and I will put a character, bad character, and there no future will be your. సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలుగొండ ప్రాజెక్టుకు కనీసం నిధులు కూడా బడ్జెట్లో విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యతో జనం పిట్టల్లా రాలుతున్నా టీడీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఎంపీ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. కొండపి నియోజకవర్గంలోని పలు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో ఎంపీ పర్యటించారు. ఫ్లోరైడ్ నీరు కారణంగా కిడ్నీ వ్యాధుల బారిన పడిన బాధితులను ఆయన పరామర్శించారు. జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రాంతాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తానని హామీ ఇచ్చారని ఆయన అన్నారు. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో కసాయి తల్లిదండ్రులు ఆ బిడ్డను చంపి మృతదేహాన్ని మురికి కాలువలో పడవేసిన సంఘటన వైఎస్ఆర్ కడప జిల్లాలో కలకలం రేపింది.
వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఈశ్వర్రెడ్డి నగర్లోని ఓ మురికి కాలువలో ఆడపిల్ల మృతదేహం కనబడగానే స్థానికులు గుమికూడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆడపిల్ల పుట్టిందనే కారణంతోనే కసాయి తల్లిదండ్రులు చంపి కూరగాయల బుట్టలో మృతదేహాన్ని పెట్టి మురికి కాలువలో పడవేశారు. ఈ సంఘటన పలువురిని ఆశ్చర్యానికి బాధకు గురిచేసింది. ఆడపిల్ల పుట్టిందని తెలియగానే ఇలా హత్యలు చేయడం దారుణమని పలువురు భావిస్తున్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని రామాయణంలోని బోయివాడిగా ఉన్న వాల్మీకి నుండి రాములవారి పట్టాభిషేకం వరకు ప్రత్యేకమైన కలర్స్ తో ఆధునిక పద్ధతులతో రామాయణ ఘట్టాలను చిత్రీకరించింది ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన శ్రీలక్ష్మి. నేను గతంలో వేసిన కృష్ణవందే జగద్గురు చిత్రానికి మెరాకిర్ వరల్డ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వచ్చింది. ఆ స్ఫూర్తితోటే రాబోయే శ్రీరామనవమికి రామాయణం వేద్దామని నాకు ఆలోచనకు వచ్చింది. ఇది నేను మొత్తం 60 ఘట్టాల్లో వేశాను రామాయణం. బోయవాడు పిట్టని కొట్టడం వాల్మీకి బోయవాడు అనమాట. అక్కడి నుంచి శ్రీరామ పట్టాభిషేకం వరకు మొత్తం 60 ఘట్టాల్లో వస్తుంది. ఇది యాక్రిలిక్ కలరు. ఇది నేను 3 రోజుల్లో కంప్లీట్ చేశాను. ఇది కృష్ణవందే జగద్గురు 3 నెలల్లో కంప్లీట్ చేశాను. ఈ ఆయిల్ ఏంటంటే ఈ కలర్ ఏంటంటే తొందరగా ఎండిపోతూ ఉంటుంది, అందుకనేసి గబగబా వేసేయాలి. ఇది రియలిస్టిక్ కాదు, ఆధునిక పద్ధతిలో ఒక విధానం. ప్రపంచమంతా శాంతిమయం కావాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి సకల ప్రాణకోటి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతూ అష్టలక్ష్మి పీఠాధిపతులు రఘునాథాచార్యుల ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో తాతా కళ్యాణ మండపంలో 10వ అష్టలక్ష్మి యాగం ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 22 నుంచి ప్రారంభమైన యాగం ఏప్రిల్ 3వ తేదీ వరకు జరగనుందని, పాంచరాత్ర యాగం ప్రకారం యాగం నిర్వహిస్తున్నట్లు అష్టలక్ష్మి పీఠాధిపతులు తెలిపారు. 2 రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ చేపట్టిన ఈ యాగం ద్వారా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉంటారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆకాంక్షించారు. ప్రకాష్ కుమార్ సాహు ఈ పేరు వింటేనే దేవాలయంలోని అర్చకులు, ఆలయాల అధికారులు హడలెత్తిపోతున్నారు. కృష్ణా జిల్లా ప్రసాదంపాడులో ఈ నెల 24న సాయిబాబా గుడిలో జరిగిన దొంగతనం సాహుని చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని బిలాయ్కు చెందిన సాహు 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఇంట్లో సరిగా పట్టించుకుపోవడంతో సాహు జులాయిగా తయారయ్యాడు. చోరీ జరిగిన తీరు, ఉపయోగించిన పనిముట్లను బట్టి చూస్తే అది ఖచ్చితంగా సాహుని చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం విచారణ చేస్తున్న పోలీసులు ప్రకాష్ కుమార్ సాహు ఫోటోను విడుదల చేశారు. ఇతను ఎక్కడ కనిపించినా 100కు సమాచారం అందించాలని విజయవాడ పోలీసులు కోరుచున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శానిటోరియం సమీపంలో ఒక వ్యక్తి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. బంధువుల ఇంటికి వచ్చిన రవికుమార్ తీవ్ర గాయాలతో మృతి చెందడం పట్ల పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కడియం మండలం దామిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన రవికుమార్ అనే వ్యక్తి రాజమండ్రి శానిటోరియం సమీపంలో నివాసం ఉంటున్న తన మేనకోడలి ఇంటికి వచ్చాడు. మేనకోడలు ఆమె భర్తకు అనారోగ్య కారణంగా ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు వచ్చాడని, అక్కడ నుండి ఫోన్ రావడంతో వేరొక చోటకు వెళ్లడం జరిగిందని బంధువులు చెబుతున్నారు. ఆటోలో తీవ్ర గాయాలతో ఇంటికి తీసుకొచ్చారని, దాడి చేసి హతమార్చి ఉంటారని బంధువులు ఆరోపిస్తూ కన్నీరు మున్నీరయ్యారు. రాజానగరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు ఆడపిల్లలండి. ఆ బిడ్డలు నేను వచ్చినప్పుడు 4 ఉన్నారు, ఎవరు లేరు. అసలు చచ్చిపోయినట్టుగా లేరు అక్కడ, జనం ఎవరు లేరు అక్కడ. వీళ్ళిద్దరు వచ్చాక నేను ఏడ్చాను. నా భావన అప్పుడే చూసుకున్నానండి. నేను ఇద్దరు ఆడపిల్లలండి, ఎవరికి తెలియదండి. ఎవరికి కూడా ఫోన్లు చేయలేదండి. మా బావ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మరదలు వాళ్ళే వచ్చారండి. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంటిమిట్ట రామాలయం భక్త జనంతో పోటెత్తింది. మొట్టమొదటిసారిగా ప్రభుత్వ లాంఛనాలతో వేడుకలు నిర్వహించడంతో రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రామచంద్రమూర్తి వైభవాన్ని కనులారా వీక్షించి ఆనంద పరవశులయ్యారు. అహోబిలం వేద పండితుల మంత్రోచ్చారణలు,
కేరళ కళాకారుల వాయిద్యాల నడుమ వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయంలో అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఒంటిమిట్ట కోదండ రామునికి ప్రభుత్వ లాంఛనాలను మొదటిసారి మా చేతుల మీదుగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడము గొప్ప అదృష్టంగా మేము భావిస్తున్నాము. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట రాజగోపాలపురం రామ మందిరంలో శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా సీతారామ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి చిత్రపటాన్ని పురవీధుల్లో ఊరేగించి భక్తులకు వడపప్పు, పానకాన్ని అందజేశారు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులందరూ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నాటుసారా స్థావరాలపై దాడులు చేయడానికి వెళ్లిన ఎక్సైజ్ అధికారుల బృందంపై గిరిజనులు ప్రతిఘటించి నిర్బంధించిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం పైదావారిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ఈ ప్రాంతంలో నాటుసారా విచ్చలవిడిగా కాస్తున్నారు అంటూ బుసరాజుపల్లి గ్రామానికి చెందిన గిరిజన మహిళలు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎక్సైజ్ ఏఈఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు 20 మంది సిబ్బందితో పైదావారిగూడెం గ్రామ సమీపంలో నాటుసారా స్థావరాలపై దాడులు చేయడానికి వెళ్లిన బృందానికి ప్రతిఘటన ఎదురైంది. గిరిజన మహిళలను సముదాయించడానికి ప్రయత్నించగా ఆగ్రహించిన మహిళలు చుట్టుముట్టి ప్రశ్నల వర్షంతో దుయ్యపట్టారు. దాదాపు గంటసేపు ఎక్సైజ్ బృందాన్ని నిర్బంధించారు. స్థానిక మీడియా బృందం గిరిజనులకు నచ్చజెప్పి నిర్బంధించిన అధికారులను విడిపించి పంపించి వేయడంతో సమస్య సద్దుమణిగింది. చిత్తూరు జిల్లా కాణిపాక స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం అణివేటి మండపంలో సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరాముడి విగ్రహాలను అభిషేకం నిర్వహించి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అశేష భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారామ రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప ఈ పథకం గురించి వివరించారు. దాదాపు 1300 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని పూర్తి చేయనున్నట్లు తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఆయన మీడియాకు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సముద్రంలో కలిసిపోయే వాటర్ అంతా, గోదావరి నుంచి సముద్రంలో కలిసే వాటర్ అంతా కూడా దాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో పట్టిసీమ ప్రాజెక్టు 1300 కోటి ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరి వాటర్ అయితే ప్రతి సంవత్సరం కూడా మరి యావరేజ్ తీసుకున్న 2000 టీఎంసీ కానీ 3000 టీఎంసీ కానీ సముద్రంలో కలిసిపోతుంది. ప్రతి సంవత్సరం కూడా కలుస్తుంది. దాన్ని గోదావరి బ్యారేజ్ దగ్గర 14 మీటర్లు ఎత్తుంటే దాటితే మాత్రం సముద్రంలో పడిపోయే పరిస్థితి కనుక దానికి లిమిట్ పెట్టి రైతులకి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలకు రైతులకు ఇబ్బంది లేకుండా ఈ నీరుని కృష్ణా నదిలో వేయించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కృష్ణానదిలో ఈ వాటర్ వేయటమే కాకుండా కృష్ణానది జలాలను కూడా రాయలసీమ ప్రాంతానికి మంచినీటి సౌకర్యాన్ని కూడా తాగునీటి సౌకర్యం కోసం వినియోగించే ఉద్దేశంలో మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో పుట్టగొడుగులాగా ఆర్థిక సంవత్సరాన్ని కూడా మరి కంపెనీలు పెట్టి మరి ప్రజలకి శటకోపం పెట్టే పరిస్థితి ఉంది. దాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ అయితే ఇలాంటి కంపెనీలు ఉన్నాడో అలాంటి 11 కంపెనీలు అగ్రిగేట్లు కానీ అక్షయ్ కానీ ఇలాంటి కంపెనీలు 11 కంపెనీలు ఐడెంటిఫై చేసింది. 11 కంపెనీల మీద కూడా మరి కేసులు పెట్టి ఆస్తులన్నీ కూడా అటాచ్ చేయడం జరిగింది. ఈ తొందరగా కేసులన్నీ పరిష్కరించి ఒకే కోర్టు పెట్టి మరి ఎవరైతే బాధితులందరూ కూడా మళ్ళీ తిరిగి డబ్బు ఇప్పించడం కోసం అనే ప్రయత్నాలు కూడా ప్రభుత్వం చేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య సన్నిధిలో క్షేత్ర పాలకులుగా విరాజిల్లుతున్న శ్రీ సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత శోభాయమానంగా నిర్వహించారు. జగదభిరామ రఘుకుల సోమ శ్రీరామ 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 దశరథ నందన దశముఖ మర్దన శ్రీరామ 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 జగదభిరామ రఘుకుల సోమ శ్రీరామ 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 దశరథ నందన దశముఖ మర్దన శ్రీరామ 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 శ్రీరామ. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య సన్నిధిలో క్షేత్ర పాలకులుగా విరాజిల్లుతున్న శ్రీ సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత శోభాయమానంగా నిర్వహించారు. ఈ కళ్యాణంకు సత్యనారాయణ స్వామి వారు, అనంతలక్ష్మి, సత్యవతి దేవులు పెండ్లి పెద్దలుగా వ్యవహరించగా అర్చకులు, పురోహితులు, వేద పండితులు కళ్యాణ తంతు నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఇన్ఛార్జ్ ఈవో భ్రమరాంబ, చైర్మన్ ఐవి రామ్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. రాష్ట్రమంతటా కన్నుల పండుగగా శ్రీరామనవమి ఉత్సవాలు, ఆనందోత్సాహాలతో స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తజనం. అనంతపురం జిల్లాలో సిపిఎం పార్టీ రాస్తారోకో, హంద్రీనీవాకు 2000 కోట్లు కేటాయించాలని డిమాండ్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక ర్యాంప్ కార్మికుల వినూత్న నిరసన, గోదావరి వద్దనే వంట వార్పు నిర్వహించిన కార్మికులు. సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఒంగోలులో ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆగ్రహం.
భక్తజనంతో పోటెత్తిన కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయం, స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన డిప్యూటీ సీఎం. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్న ఏపీ సీఎం 1300 కోట్లతో పూర్తి చేయనున్నట్లు తెలిపిన చినరాజప్ప. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్. ఇది ప్రజాగళం.